ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో గోల్డ్ గురించి. ఈ గోల్డ్ ఈ మధ్య అంటే ఆషాఢ మాసం, శ్రావణ మాసం, గోల్డ్ అనగానే డిస్కౌంట్లు, ఆఫర్లు ఇలా చాలా మనకు వస్తూ ఉంటాయి. ఈ టైంలో మరి మనము ఎక్కడ కొనాలి, ఏది కొనాలి, ఎప్పుడు కొనాలి? ఒక దగ్గర ఒక రేట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజు జనరల్గా మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఒక రేటు ఉంటుంది, విజయవాడ ఒక రేటు ఉంటుంది, చెన్నై ఒక రేటు ఉంటుంది, బొంబాయి ఒక రేటు ఉంటుంది. అంటే ఏరియాని బట్టి ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది. పొద్దుటూరులో తక్కువ ఉంటుంది అంటారు, లేదు ఇంకో దగ్గర చెన్నైలో తక్కువ ఉంది అంటారు. ఇలా ఒకసారి తక్కువ ఉంది, ఒకసారి ఎక్కువ ఉంది అయ్యి అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటుంది. మన హైదరాబాద్లోనే ఒక ఏరియాకి కూడా ఒక దగ్గరికి కూడా రేట్లు తేడా ఉంటాయి. అయితే మనకేమనిపిస్తుంది, బ్రాండ్ చూద్దామా, రేట్ చూద్దామా, సర్వీస్ చూద్దామా, ప్యూరిటీ చూద్దామా, ఎక్యురసీ చూద్దామా, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మీకు ఈ ఎపిసోడ్లో నేను చెప్పడం జరుగుతుంది. ఇదేంటిది అంటే వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్. వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్, దాన్నే ONOR అంటారు. ఓఎన్ వన్ నేషన్, ఓఆర్ వన్ రేట్. అంటే ఏదైతే గోల్డ్ రేట్ ఉందో ఆల్ ఓవర్ ఇండియాలో వన్ నేషన్, మన దేశం ఒకటి గోల్డ్ రేటు, వన్ గోల్డ్ రేటు. అంటే ఎక్కడైనా కానీ ఇప్పుడు ఉదాహరణకి కాశ్మీర్ టు కన్యాకుమారి, డిస్ట్రిక్ట్ ఆర్ విలేజ్ ఆర్ మండల్ ఆర్ ఎనీ మెట్రో ఆర్ సిటీ, ఎక్కడైనా కానీ మనము ఏం చేసినా ఎక్కడ కొన్నా గోల్డ్ రేటు ఒకటే ఉండే విధంగా ఇదేదైతే ఉందో దీన్ని వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్ అన్నమాట. దీన్నే ONOR వన్ గోల్డ్ వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్. అయితే జనరల్గా ఎప్పుడైనా కానీ గోల్డ్ అనగానే ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం ఇష్టపడతారు. అది ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటుంది బంగారం విషయంలో. ఏమన్నా చెప్పు, ఎన్నైనా చెప్పు, ఎలా అయినా చెప్పు, గోల్డ్ అనేటప్పటికీ ఒక విధమైన దాని స్థానం దాందే. అయితే ఇది ఇప్పుడు కాదు, తరతరాలుగా ఏదైతే ఉందో దశాబ్దాలుగా మనం ఏదైతే గోల్డ్ ఉందో దాని మీద మన ప్రేమ అనుకోండి, అభిమానం అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ అనుకోండి, ఇవన్నీ అలానే ఉంచుతూ ఉన్నారు, అలానే మెయింటైన్ అవుతూ ఉంటాయి, అయినాయి అనమాట. అయితే ఈ క్రమంలో మన దేశంలో అంతర్జాతీయంగా బంగారం రేట్లు ఉంటుంది. అమెరికాలో గోల్డ్ రేట్ ఉంటుంది, వరల్డ్ మార్కెట్లో గోల్డ్ రేట్ ఉంటుంది. ఇవన్నిటికీ మూలము లండన్ బులియన్ మార్కెట్స్, LBMA వాళ్ళు ధరను నిర్ణయించడం జరుగుతుంది డైలీ. దాన్ని బేస్ చేసుకొని వరల్డ్ మార్కెట్లో ధరలు గోల్డ్ని అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి. దీన్ని చూసుకొని అనుగుణంగా ఈ గోల్డ్ మార్కెట్ వాళ్ళు కూడా విక్రయ రేట్లని రోజు పొద్దున్నే 10:30-11కి ఒక పలక పెడతారు. ఏమని, ఈరోజు బంగారం ధరలు, ఈరోజు గోల్డ్ ధరలు, ఈరోజు సిల్వర్ ధరలు, వెండి ధరలు అని. అయితే జనరల్గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వేరు ప్రాంతాలను బట్టి వేరు ధరల్లో ఇప్పుడు జనరల్గా గోల్డ్ రేట్లు ఉంటున్నాయి ప్రజెంట్. అయితే రాబోయే రోజుల్లో ఇవి ఉండదు అనేది ఇప్పుడు చెప్పబోయే అంశం. అయితే రాబోయే రోజులు ఏంటంటే ఈ వేరు రేట్లు వేరు ప్రదేశాల్లో వేరు రేట్లను బట్టి ఈ గందరగోళంగా ఉంటుంది కొనుగోలుదారులకి. అంటే మనం ఏదైనా కొందామని అనుకోగానే ఈ గందరగోళ పరిస్థితి, అంటే ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది. ఒక్క హైదరాబాద్లోని ఏరియాని బట్టి అంటే మేకింగ్లు, వేస్టేజ్లని, గోల్డ్ ప్రైస్లో తేడా ఉంటాయి. మనం ఎన్నెన్ని ఎంక్వైరీ చేస్తాం, ఎన్నెన్ని తిరుగుతాం, ఎంత టైం వేస్ట్ చేస్తాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్ పాలసీని ఒకటి కేంద్రము పెట్టాలని చెప్పేసి చూస్తుంది. అది అమల్లోకి వస్తుంది. ఇది ఆల్రెడీ ఎవరైతే మన ఇండియాలో పెద్ద జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా అంగీకరించడం జరిగింది దీనికోసానికి. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే గోల్డ్ బిజినెస్ ఏదైతే మనం పసిడి వ్యాపారం చేస్తారో ట్రాన్స్పరెన్సీ పెంచుతుంది. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటిది అంటే నిర్దిష్టత. ఈ ట్రాన్స్పరెన్సీ వలన ఏం జరుగుద్ది, ఈ రాష్ట్ర ప్రభుత్వ పన్నులు కాకుండా ఇతర అంశాలు కూడా ఈ ధరలో మారుతూ ఉంటాయి అన్నమాట జనరల్గా జరిగేది. అయితే దీనికి
ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు కౌన్సిల్ జీజేసీ అంటారు. జీజేసీ అంటే ఏంటంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ వాళ్ళు బంగారంపై ఒకటే ధర తీసుకురావడానికి వన్ నేషన్ వన్ రేట్ విధానాన్ని ఆల్రెడీ వీళ్ళు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అయిన తర్వాత ఇదంతా ఎప్పుడు అంటే సెప్టెంబర్ 2024, ఇప్పుడు మనం జూలై మధ్యలో ఉన్నాం, ఆగస్టు, సెప్టెంబర్ 2024 జరిగే సమావేశంలో దీనికి సంబంధించినటువంటి అధికార అఫీషియల్ ప్రకటన ఒకటి వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత ఏదైతే ఈ అమల్లోకి వచ్చిన తర్వాత ఎదురయ్యే పరిశ్రమ అంటే ఎదురయ్యే సవాళ్ళు ఏవైతే ఉంటాయో ఆభరణాల పరిశ్రమకి సరికొత్త ప్రణాళికలు కూడా రూపొందించడం జరుగుతుందనేది సమాచారం. దీని లక్ష్యం ఏంటిది అంటే దేశవ్యాప్తంగా బంగారం ధరలన్నీ కూడా ఒకటే మాదిరి ఉండాలి, ఏకరీతిగా మార్చడం జరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది. అయిన తర్వాత దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, నువ్వు కొనుక్కుంటావా, కొనుక్కో, ఎక్కడైనా కొనుక్కో, ఎప్పుడైనా కొనుక్కో, ఎలా అయినా కొనుక్కో, దేశం అంతా ఒకటే రేటు ఉంటుంది. అయితే దానివల్ల ఏమవుతుంది, ఇది కనుక అమల్లోకి వస్తే ప్రజలు మనం డిస్ట్రిక్ట్లో కొనుక్కో, మామూలు విలేజ్లో కొనుక్కో, మెట్రోలో కొనుక్కో, బంగారం ధర అంతా ఒకటే మాదిరి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఒక విధమైన నిర్దిష్టత అనుకోండి, ట్రాన్స్పరెన్సీ అనుకోండి, ఒక విధమైన నమ్మకం అనుకోండి, బిజినెస్ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే దీని క్రమంలో ప్రభుత్వం కూడా నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చేస్తుంది సెప్టెంబర్లో. గవర్నమెంట్ ఏం చేస్తుంది, నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ అని ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రయోజనాలు మనకి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే పారదర్శకత. ఈ పారదర్శకత పెరగటం వల్ల ఏమవుతుంది, దేశవ్యాప్తంగా బంగారం ధర అంతా ఒకటే మాదిరి ఉండటం వలన ధరల్లో వివక్షత అంటే అసమానతలు, హెచ్చుతగ్గులు, లేకపోతే ఏరియాని బట్టి, మనుషుల్ని బట్టి, అంటే ఎక్కువ సాఫ్ట్గా ఉన్నారు ఎక్కువ రేటు తీసుకోవటం, బార్గెన్ చేస్తారు తక్కువ రేటుకి ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. వివక్షత అంటే ఒకటే ధర, ఒకటే రేటు, ఒకటే బంగారం అంతా ఒకటే మాదిరి ఉండటం వల్ల కొనుక్కుంటే ఈ రేటు కొనుక్కో, లేదు అంటే ఊకో, అంతే తప్ప బార్గెన్ చేయకపోవటం, బార్గెన్ చేస్తే తక్కువ రేటుకి రావటం, చేయకపోతే ఎక్కువ రేటు ఇవ్వటం, లేకపోతే మనం కనుక్కుంటే ఒక రేటు, కనుక్కోపోతే ఒక రేటు, తెలుసుకుంటే ఒక రేటు, తెలుసుకోపోతే ఒక రేటు, లేదు అనుకుంటే మనకి తెలుసుకుంటే ఓకే ఇంట్రెస్ట్ ఉందా అనుకుంటే కొనుక్కోవటం, ఎంక్వైరీ చేసుకోవటం, ఎక్కడైనా కొనుక్కుంటే ఇదే రేటు ఉంటుందనేది తెలిసిపోతే పారదర్శకత, దాన్ని ట్రాన్స్పరెన్సీ అనటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, గోల్డ్ ధర ఒకటే ఉండటం వలన ఈ ఎవరైతే గోల్డ్ వ్యాపారస్తులు ఉండో వాళ్ళకు కూడా ఈజీ అనమాట. అంటే నీ ఎక్కడైనా కొనుక్కోపో, ఒకటే ధర ఉండటం వల్ల ఏమవుతుంది, కొంటాడు లేకపోతే లేదు, అంతే తప్ప టైం వేస్ట్ ఎక్కువ ఉండదు. కొనుక్కోదలుచుకున్న వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే ఊకుంటారు. దానివల్ల ఏమవుతుంది, పసిడి వ్యాపారం కూడా బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అనేది ఒకటి. అయితే వీళ్ళందరూ కూడా ఒకటే ధరకు అమ్మాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పసిడి వ్యాపారస్తులందరూ కూడా ఒకటే ధరకు అమ్మాలి. ఆ ధర ఏందో కొంచెం సెప్టెంబర్లో ఫస్ట్లో కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్ ఉన్నా ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, బంగారం మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో బంగారంపై ఏదైతే షాప్స్ పైన బంగారం వ్యాపారస్తుల మీద ఎక్కువ విధమైన నమ్మకం కూడా ఏర్పడుతుంది. దీంతో ఈ టైం వేస్ట్ అనేది ఎక్కువ ఉండదు, మిగులుతుంది. కొనేవాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే అబ్జర్వ్ చేస్తారు. చర్చలు ఎక్కువ ఉండవు అనమాట. చర్చలు అంటే ఏంది, బార్గెన్లు, కూర్చోటాలు, డిస్కషన్లు, మా ఫ్రెండ్ అని, మా రిలేషన్ అని, మా చుట్టం అని, అదని ఇదని ఏదో చెప్పి చర్చలు అవన్నీ ఉండవు అనమాట. కొనుక్కోలేకపోతే ఊకో, అంతే తప్ప ఫ్రెండ్ లేడు, రిలేషన్ లేదు, ప్రైస్ అనేది ఓకే, ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే రేట్ ఉంటుంది. నీ ఇష్టం, ఏ షాప్లో అయినా కొనుక్కో, ఎక్కడైనా కొనుక్కో, ఎప్పుడైనా కొనుక్కో, ఎంతైనా కొనుక్కో, ఏ విధంగా అయినా కొనుక్కో. దీనివల్ల ఈ బంగారం కొనుక్కోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే దీంట్లో మాత్రం చిన్న పెద్ద వ్యాపారస్తులకి మధ్యలో పోటీ అనేది బాగా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు జనరల్గా దీనివల్ల పోటీ ఎందుకు అంటే ఈ విలేజెస్ డిస్టిక్లో లేకపోతే చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడికి ఎక్కువ పోరు. ఎందుకంటే పెద్ద బ్రాండ్, పెద్ద షాప్ ఉందనుకోండి, మోడల్స్ ఎక్కువ ఉంటాయి, డిజైన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రైస్ ఒకటే అయినప్పుడు చిన్న షాప్లో ఎందుకు కొనుక్కోవాలి, తగ్గించినప్పుడు చిన్న షాప్లో విలేజెస్లో డిస్టిక్లో ఎందుకు కొనుక్కోవాలి, కొనుక్కునేదేదో పెద్ద షాప్లో కొనుక్కుందాం, పెద్ద బ్రాండ్ ఉన్న షాప్లో కొనుక్కునేది ఏదైతే ఉన్నాయో, మోడల్స్ ఎక్కువ ఉన్న దగ్గర కొనుక్కునేది ఏదైతే ఉందో, ఎక్కడైతే మనకి డిజైన్సు, మోడల్సు,
ఏవైతే ఉంటాయో అక్కడికే ఎక్కువ శాతం దానివల్ల ఏమవుతుందంటే కొంచెం బిజినెస్లో చిన్న పెద్ద షాప్స్ వాళ్ళకి పోటీ అనేది పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది సింపుల్గా గోల్డ్కి. ఇప్పుడు ఆషాఢ మాసం ఉంది, శ్రావణ మాసం ఉంది. గోల్డ్ మీద బాగా అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి గోల్డ్ రేట్లను బట్టి మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్తే గోల్డ్ ధర ఎలా ఉంది ఏంటిది అనేది తెలుస్తుంది. investing.com వెబ్సైట్కి వెళ్తే గోల్డ్ రేటు ఎలా ఉంటుంది అంటే అప్ అండ్ డౌన్లు డాలర్స్లో అవున్సుల్లో ట్రేడ్ అవుతుంటుంది. అది ఇన్ ట్రేడింగ్ వ్యూలోకి వెళ్తే లైవ్ గ్రాఫ్ ఉంటుంది మీకు. ఈ లైవ్ గ్రాఫ్లో మీరు చెక్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఇటువంటి సమాచారం కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ కంటెంట్ ఏదైనా ఉంటే మనము గోల్డ్ మీద డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు కోచింగ్ కానీ ఇవ్వటం కానీ, ఎప్పుడు కొనాలి, ఎక్కడ కొనాలి, ఎంటర్ ఎగ్జిట్లు కూడా మీకు గ్రాఫ్లు ఉన్నాయి, సాఫ్ట్వేర్లు ఉన్నాయి, స్క్రీనర్లు ఉన్నాయి, స్కానర్లు ఉన్నాయి, ఆల్గో ఉంది, సెమీ ఆల్గో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు మొత్తం బాగా జరుగుతుంది కాబట్టి మీరు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే నేను చెప్పడానికి వీలవుతుంది. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.